వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్, ఎన్ఎల్పి ట్రైనర్, జీనియస్ జిమ్ ఫౌండర్ విశేష్ గారు ఉన్నారు. వారిని అడిగి పేరెంట్స్ పిల్లలకి ఖచ్చితంగా ఎటువంటి విషయాలు మాత్రం నేర్పించాలి? చాలామంది ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, లేదంటే మొబైల్ అడిక్షన్స్ గురించి కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. అవి కాకుండా పిల్లలకి ఏం చెప్తే పేరెంట్స్ బాధను అర్థం చేసుకోనో, లేదంటే పేరెంట్స్ చెప్పేది వినడానికి ఇంట్రెస్ట్ చూపించడానికో అటువంటి యాక్టివిటీస్ని చేయగలుగుతారు అనేది ఈరోజు మనం విశేష్ గారు మాట్లాడడానికి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. చాలామంది అంటూ ఉంటారండి, అంటే పేరెంట్సే పిల్లల మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మొబైల్ చూస్తున్నాడనో, టీవీ చూస్తున్నాడనో, లేదంటే మేము చెప్పేది పట్టించుకోవట్లేదనో అని చెప్పేసి అంటూ ఉంటారు. లేదా ఎడ్యుకేషన్కి సంబంధించి మార్క్స్ తక్కువ వస్తున్నాయనో. పిల్లల సైకాలజీని అర్థం చేసుకోవడానికి పేరెంట్స్కే కొంత టైం పడుతుంది, ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే. కానీ కొన్ని విషయాలు చెప్తే పిల్లలు ఖచ్చితంగా మాట వింటారు. అవి ఏ ఏ విషయాలు చెప్పాలంటారు పిల్లలకి? అంటే చాలామంది పేరెంట్స్కి పిల్లలతో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదనే విషయాన్ని పెద్ద అవగాహన ఉండదండి. అవును. సో సాధారణంగా పేరెంట్స్ పిల్లలతో మాట్లాడే విషయాలు ఏంటంటే చదువు ఒకటి, రెండు ఆటల పాటలు, ఫ్రెండ్స్. ఈ మూడు విషయాలపైన ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువ మంది చదువు గురించి మాట్లాడుతూ ఉంటారు, తక్కువ మంది ఫ్రెండ్స్, ఆటపాటల గురించి మాట్లాడుతూ ఉంటారు. సో అయితే ఇవి మాత్రమే సరిపోతాయా? ఇంకా ఏమైనా మాట్లాడాలంటే పేరెంట్స్తో, ప్రతి పేరెంటు పిల్లలతో ఖచ్చితంగా మాట్లాడాల్సిన కొన్ని మాటలు ఉన్నాయి. ఒకటి, ప్రతి పేరెంటు ప్రతి పిల్లవాడితో మాటలు ఏంటంటే యూనిక్నెస్ ఆఫ్ యువర్ చైల్డ్. యూనిక్నెస్ ఆఫ్ ది చైల్డ్ అంటే ప్రతి కంపారిజన్ అనేది లేకుండా, నువ్వు యూనిక్ నాన్న, నీలాంటి వాళ్ళు ఇంకొకరు కానీ నీ యూనిక్నెస్ నువ్వు కాపాడుకోవాలి. ఓకే, నీకుండే సామర్థ్యం నువ్వు ఉపయోగించుకోవాలి. రైట్, నీకుండే స్కిల్స్ నువ్వు ఎన్హాన్స్ చేసుకోవాలి. సో నువ్వు ఎప్పుడు ఎవరితో కంపేర్ చేసుకో, మాకు నీకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది, ఈ ప్రత్యేకత నువ్వు కాపాడుకోవాలి, ఎన్హాన్స్ చేసుకోవాలనే విషయాన్ని ఖచ్చితంగా పేరెంట్స్ పిల్లలకు చెప్పాలి. ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం అది. ఓకే. రెండోది హ్యాపీనెస్. చాలామంది ఏమనుకుంటారు అంటే హ్యాపీనెస్ కావాలి అని అంటే ఫస్ట్ మార్క్ వస్తే హ్యాపీనెస్, గేమ్స్లో ఫస్ట్ వస్తే హ్యాపీనెస్, లేకుంటే మా అబ్బాయికి సీట్ వస్తే హ్యాపీనెస్, లేకుంటే మేము టూర్ వెళ్తే హ్యాపీనెస్. ఏదో మన హ్యాపీనెస్ని వేరే దానికి అటాచ్ చేసి ఉంటారు. అవును, అటాచ్ చేసి ఉంటారు. అలా కాకుండా పిల్లలతో పేరెంట్స్ ఖచ్చితంగా చెప్పాల్సింటే నువ్వు హ్యాపీగా ఉండడం ముఖ్యం అన్నిటికంటే కూడా. ఓకే, నువ్వు హ్యాపీగా ఉండటం ముఖ్యం. హ్యాపీగా ఉండటానికి ఏ ట్యాగ్స్ అవసరం లేదు. సో ఏ ట్యాగ్ లేకపోతే నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. సో హ్యాపీగా ఉంటే నువ్వు బాగా చదువుకుంటావు కూడా, బాగా ఎంజాయ్ చేస్తావు జీవితాన్ని. ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే పిల్లలుగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటారో వాళ్ళు ఆ హ్యాపీనెస్ని అడల్ట్ ఏజ్ కూడా తీసుకెళ్ళగలుగుతారు. ఓకే. లేదు అంటే చిన్నప్పుడు కనుక పిల్లలుగా ఉన్నప్పుడు కనుక వాళ్ళ హ్యాపీనెస్ కనుక లేకపోతే వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా సమస్యలు ఫేస్ చేస్తారు. రైట్, కాబట్టి హ్యాపీగా ఉండాలి పిల్లలు. ఆ హ్యాపీనెస్ ఎలా ఉంచాలో పెద్దలు, పేరెంట్స్ ఖచ్చితంగా పిల్లలతో మాట్లాడాలి, వాళ్ళకి ఎలా హ్యాపీగా ఉంటామో నేర్పించాలి. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు టీచ్ ఇన్ జీనియస్ జిమ్. రైట్. సో మూడోది రెస్పెక్ట్ ది ఫెమినిజం. అంటే ఇప్పుడు మన రాష్ట్రాల్లో మొన్న కూడా జరిగింది, ఒక అమ్మాయిలపైన యాసిడ్ పోయటము, లేకుంటే దాడులు చేయటము, ప్రేమ పేరుతో వేధించటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా? స్త్రీని తనతో పాటు సమానమైన వ్యక్తిగా గుర్తించకపోవడం, స్త్రీ యొక్క ఇష్టాయిష్టాలని గౌరవించకపోవడం, ఇవి నిజానికి చిన్నప్పటి నుంచి మనం పిల్లలకు నేర్పించాలి. ఒక అమ్మాయి నో అందంటే నో, ఆ అమ్మాయి వద్దు, ప్రపోజ్ చేయడం తప్పులేదు. ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడం తప్పులేదు, ఏది అది టీనేజ్లోనో లేకుంటే తర్వాతలోనో. కానీ ఆ అమ్మాయి నో చెప్పిందంటే డోంట్ రన్ ఆఫ్టర్ హర్, డోంట్ హెరాస్ హర్. ఓకే, ఇది మనము పిల్లలు ఉన్నప్పుడే నేర్పించాలి. పెద్ద అయిన తర్వాత కాదు, పెద్ద అయిన తర్వాత రాదండి నిజానికి. అవును. సో పిల్లలుగా ఉన్నప్పుడే నీ క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయితో మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి, అమ్మాయిని గౌరవించాలి, ఆ అమ్మాయిని నీతో పాటు సమానంగా గుర్తించాలి. షీ ఈజ్ ఈక్వల్ టు యూ, నాట్ లెస్ దాన్ యూ.
ఓకే, ఈ విషయాలు కనుక మనం కనుక చెప్పకపోతే పిల్లలకి ఎప్పటికీ తెలియవు. కాబట్టి ఈ విషయాలు మనం ఖచ్చితంగా పిల్లలకు, ఎస్పెషల్లీ మహిళల విషయంలో పిల్లలకి ఖచ్చితంగా మనం నేర్పించాల్సిందే. అది పేరెంట్స్ దగ్గర నుంచే ఇంటి దగ్గర నుంచే మొదలు కావాలి. చాలా సందర్భాల్లో పిల్లలు ఇటువంటి విషయాలను ఇంట్లో చూసి నేర్చుకుంటారు. ఇప్పుడు తండ్రి తల్లిని ఎలా చూస్తున్నాడు, ఎలా ట్రీట్ చేస్తున్నాడు, తను ఈక్వల్గా ట్రీట్ చేస్తున్నాడా, లేకుంటే అసే అని ఇంకో రకంగా, లేకుంటే చిన్నతనంగా ఏదైనా మీ అమ్మకి ఎదురులేరా అని ట్రీట్ చేస్తున్నాడా. ఈక్వల్గా ట్రీట్ చేస్తుంటే ఈక్వల్ రెస్పెక్ట్ పిల్లలు కూడా ఇస్తారు. లేకుంటే అమ్మకి ఎదురు వరకు అంటే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు దాన్ని డిస్రెస్పెక్ట్ చేస్తారు. అవును, అది ఆటోమేటిక్గా మిగతా ఉమెన్ పైకి కూడా వెళ్తుంది. తరువాతది డిగ్నిటీ. నీ ఆత్మగౌరవాన్ని నువ్వు ఎప్పుడూ కోల్పోకు. ఎవరేమన్నా, ఎవరేం చేసినా, ఓకే, నీ ఆత్మగౌరవాన్ని కోల్పోయే పనులు నువ్వు చేయమాకు. అన్నిటికంటే నీ ఆత్మగౌరవం నీకు చాలా ఇంపార్టెంట్ విషయాన్ని పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యత పెద్దలపైనే ఉంది. రైట్, ఇవన్నీ మాట్లాడాల్సిన అంశాలు. నేను వీటి గురించి మనం పిల్లలతో మాట్లాడాం. అవును, రైట్. ఇంకోటి ఫర్గివ్నెస్ అంటే తప్పులు అందరూ చేస్తారు. దాన్ని మనసులో పెట్టుకొని కక్ష పెట్టుకుంటే నీ మానసిక ఆరోగ్యం దెబ్బతింటే తప్ప అవతల వాడికి నష్టం లేదు. మన ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉంటారండి. ఇట్ హ్యాపెన్ టు మై సన్. మా వాడికే జరిగింది. ఒకసారి నాకు స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. ఓకే, ఫోన్ వచ్చి నేను వెళ్ళాను. స్కూల్ నుంచి ఫోన్ రావడం అంటే తెలుసు కదా మీకు, ఏదో కంప్లైంట్ ఉంటేనే పిలుస్తారు వాళ్ళు. మిడిల్ ఆఫ్ ది డే అది కూడా. అవును. వెళ్ళాను, పరిగెత్తుకుంటా వెళ్ళాను. వెళ్తే, సార్ మీ వాడు చాలా వైలెంట్గా ఉన్నాడు సార్, వేరే పిల్లోడిని గొంతు పట్టుకొని పిసికాడు, చచ్చిపోతానికి మేము భయపడ్డాం సార్. అవునా? చచ్చిపోతానికి మేము భయపడ్డాం సార్, అందుకని పిలిపించాను. కొంచెం మీ వాడికి కొంచెం కౌన్సిలింగ్ ఏదన్నా. నేనే సైకాలజిస్ట్ మేడం. అడిగా మా వాడిని, ఏరా ఎందుకు అలా చేసావు, ఎందుకంటే నువ్వే చెప్పావు కొడితే కొట్టమని అన్నాడు. అంటే నేనేం చెప్పాను, సెల్ఫ్ రెస్పెక్ట్. నీ సెల్ఫ్ రెస్పెక్ట్కి దెబ్బతినే పని నువ్వు ఎప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోవద్దు. నిన్ను ఎవరైనా అనవసరంగా తిట్టాడు నీకు అనిపిస్తే ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వు, రియాక్ట్ అవ్వు, వాళ్ళు కరెక్ట్గా సమాధానం చెప్పు. నిన్నెవరైనా అనవసరంగా కొడితే మళ్ళీ తిరిగి కొట్టు, ఏం మొహమాట పడ మాకు అని చిన్నప్పుడు చెప్పా ఎప్పుడో వాడికి. ఈవెన్ మీ ఆల్సో, నేను అలా చెప్పినా నన్ను అలాగే అనమని చెప్పాను నేను వాడికి. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతలేని నేను అనిపిస్తే అది పేరెంట్ అయినా, టీచర్ అయినా, ఫ్రెండ్ అయినా, ఎవరైనా కానీ డోంట్ టాలరేట్ అని నేను చెప్పాను. వాడు చాలా బాగా జీర్ణం చేసుకొని, వాడు ఎందుకు కొట్టారంటే వాడు తిట్టాడు, నేను కొట్టాను అన్నాడు. వాడు తిట్టాడు, తిట్టిన వల్ల నీకేమైనా దెబ్బ తగిలిందా? తగలలేదు. కానీ నువ్వు కొడితే వాడు దెబ్బ తగులుతుంది కదా. వాడు తిడితే నాకు ఇన్సల్టింగ్ అనిపించింది. ఓకే, కరెక్టే. కానీ కొట్టావు, ఇప్పుడు నువ్వు గొంతు పట్టుకొని పిసికావు, వాడు చనిపోతే పరిస్థితి ఏంటి, ఏదైనా హాస్పిటలైజ్ పరిస్థితి ఏంటి నేను ఆలోచించుకోవాలనా అని చెప్పేసి మళ్ళీ వాడికి కూర్చొని రెండు రోజులు అట్లా, చిన్నపిల్లలప్పుడు సహజంగా ఉంటాయి, ఆడుకునేటప్పుడు ఇవన్నీ తిట్టుకోవడము ఇవన్నీ సహజంగా ఉంటాయి, మనం మర్చిపోవాలని ఆ ఫర్గివ్నెస్ మనం నేర్పించాలి పిల్లలకు. ఫర్గివ్నెస్ నేర్పించకపోతే కక్షలు పెంచుకుంటారు. అవును, కక్షలు పెంచుకుంటారు. నెక్స్ట్, ప్రేమించటం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్. అవును, ప్రేమ అనగానే మనకు చాలామందికి ఏముంటుందంటే ఆపోజిట్ సెక్స్ పట్ల మాత్రం ఉండేది మాత్రమే ప్రేమ అని అనుకుంటారు. అలాగేం కాదు. ఫ్రెండ్స్ మీద ఉండేది కూడా ప్రేమే, పేరెంట్స్ మీద ఉండేది కూడా ప్రేమే. అన్ని రకాలుగా ప్రేమించాలి. సరే, అలాగే మనుషుల్ని ప్రేమించడం అనేది మనం నేర్పించాలి ఖచ్చితంగా. మనుషుల్ని ప్రేమించడం అనేది మనం ఖచ్చితంగా నేర్పించాలి. ఇలాంటి వాటిపైన టీనేజ్కి వచ్చిన తర్వాత సెక్స్ ఇష్యూస్ ఇవి డిస్కస్ చేయాలి మనం. ఇవి పిల్లలతో మనం మాట్లాడాల్సిన మాటలు. టీనేజ్కి వచ్చాక పిల్లలతో మీరు సెక్స్ గురించి కనుక డిస్కస్ చేయకపోతే వాళ్ళు వేరే వాళ్ళని అడుగుతారు, లేకుంటే ఇంటర్నెట్ చూస్తారు, పక్కదారి బట్టే అవకాశం ఉంది. చాలా పేరెంట్స్గా మనం కూర్చునేటువంటి అంశాలపై డిస్కస్ చేస్తే మన పిల్లలు ఒక మంచి పౌరుడిగా, ఒక మంచి బాధ్యత గల వ్యక్తిగా, స్త్రీని గౌరవించే వ్యక్తిగా, చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా ఎదుగుతారు. లేనప్పుడు ఏమవుతుంది, ఇలాంటివి మనం డిస్కస్ చేయకపోతే ఏమవుతుందంటే ఇవి ఎవరు చెప్పరు. స్కూల్లో చెప్పే అంశాలు కాదు ఇవి స్కూల్లో చెప్పే అంశాలు కాదు. స్కూల్లో చెప్పే సెక్స్ ఎడ్యుకేషన్ వేరు, మనం మాట్లాడాల్సింది వేరు.
స్కూల్లో సెక్స్ ఎడ్యుకేషన్ చెప్తారు, రిప్రొడక్టివ్ సిస్టమ్ వీటి గురించి చెప్తారు. కానీ ఒక అమ్మాయిని ఎలా గౌరవించాలి, ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలి, అమ్మాయి ఎలా ట్రీట్ చేయాలి, లేకుంటే ఒక ఫ్రెండ్ని ఎలా ప్రేమించాలి, ఒక ఫ్రెండ్ తప్పు చేస్తే ఎలా మనం దాన్ని మర్చిపోవాలి, క్షమించాలి అనే విషయాన్ని స్కూల్లో చెప్పరుగా. సో అవి మనం పిల్లలతో ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అంశాలు. ఇవి డిస్కస్ చేసినప్పుడు పిల్లలకు తెలియకుండానే వాళ్ళకు ఒక మంచి నడవడిక, ఒక మంచి డిసిప్లిన్, అలాగే ఒక మంచి వ్యక్తిత్వం అనేది, వాళ్ళ వ్యక్తిత్వం ఇవన్నీ భాగాలు అవుతాయి. ఇవన్నీ ఎప్పుడైతే వ్యక్తిత్వంలో భాగం అవుతుందో వాళ్ళు అందమైన వ్యక్తిత్వం గల వ్యక్తులుగా మనం తయారవుతారు, ఎదుగుతారు. సో ఇవి ఖచ్చితంగా ప్రతి పేరెంట్ డిస్కస్ చేయాల్సిన అంశాలు. నిజంగా సార్, చాలా మంచి విషయాలు. పేరెంట్స్ ఎప్పుడైతే పిల్లలతో ఇవి ఓపెన్ అయి మాట్లాడగలుగుతారో అతనికి కూడా కొంచెం అంటే పిల్లలకు కూడా మొహమాట అనేది తగ్గి ఓపెన్గా ఉంటారు. సో కొంత భయం తగ్గుతుంది, ఫ్రెండ్లీనెస్ ఆ నేచర్ అలవాటు అవుతుంది. చాలా మంచి విషయాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ విశేష్ గారు. చూశారు కదా నా వీడియో. సో మీ పిల్లలకు కనుక ఏదైనా యాక్టివిటీస్లో వెనకబడుతున్నారని తెలుస్తుంది అని అంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి సంప్రదించండి. త్రూ జీనియస్ జిమ్ కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, కానీ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి. సో మీరు విశేష్ గారితో మాట్లాడి అండ్ మీ పిల్లలు చదువులో వెనకబడుతున్నారా, లేదంటే కొంతమందికి కొన్ని డిజార్డర్స్ ఉంటాయి, చిన్నప్పటి నుంచి అవి ఫామ్ అవుతూ ఉంటాయి. వాటిని ఓవర్కమ్ చేసి బయటపడలేకపోతే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి సంప్రదించి మీకుండేటువంటి ప్రాబ్లమ్స్ చెప్తే సలహాలు సూచనల కోసం విశేష్ గారు మీకు కొన్ని చెప్పడం జరుగుతుంది. సో త్రూ క్లాసెస్ అయినా సరే లేదంటే డైరెక్ట్ కన్సల్టేషన్ అయినా సరే మీకు ఖచ్చితంగా సొల్యూషన్స్ అయితే దొరుకుతాయి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.